ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ రెసిపీ. హాఫ్ డజన్ బాయిల్డ్ ఎగ్స్ ఒక ప్లేట్లోకి తీసుకొని 2 ఆనియన్స్, 1 టమాటో, 5 to 6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేసరికి 5 to 10 minutes వరకు పడుతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసుకుని ఒక పక్కకి పెట్టేయాలి, చల్లారనివ్వాలి ఈ ఆనియన్స్ అంతా. ఆ తర్వాత గ్రేవీ మసాలా పేస్ట్కి కావాల్సినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని ఒక మిక్సర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాగా థిక్ పేస్ట్లా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా థిక్ పేస్ట్లా వచ్చిన తర్వాత ఒక పక్కకి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఇందులో బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ ఫ్రై అయ్యడానికి ఒక 2 to 5 minutes వరకు పడుతుంది. ఇలా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇవి ఫ్రై అయినాక ఒక పక్కకి పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి 2 స్పూన్స్. ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకొని అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మళ్ళీ స్పూన్తో తిప్పుకోవాలి. ఇలా ఆ తర్వాత ఇందాక గ్రేవీ మసాలా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకొని స్పూన్ తోటి మొత్తం తిప్పుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే కింద అడుగంటేస్తుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా. ఒక 2 to 3 minutes వరకు పడుతుంది. ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ క్రిస్టల్ సాల్ట్ వేసుకొని ఒకసారి స్పూన్తో తిప్పుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. సిమ్ ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇదంతా. ఆ తర్వాత
ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు ఇలా ఉంచుకొని ఆ తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వేసుకొని చుట్టూ అంటినంత ఇలా తిప్పేసుకొని స్పూన్ తోటి అంతా తిప్పేసుకోవాలి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ ఎగ్స్ని. ఎగ్స్ అంతా ఉడికిపోతున్నాయి కదా, ఇలా బుడగల్లా వచ్చిన తర్వాత ఇందులో ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి స్పూన్ తోటి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసేయాలి. ఒక 2 మినిట్స్ వరకు ఉంచి తీసేసి మళ్ళీ ఒకసారి స్పూన్తో తిప్పేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవచ్చు. అంతే, ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ రెసిపీ రెడీ.